ఏపీలో ఒక్కో వ్యవస్థను ప్రైవేటు పరం చేస్తున్న చంద్రబాబు సర్కారు తాజాగా దేవాలయాలకు చెందిన విలువైన ఆస్తులపై కన్నేసింది. ప్రముఖ దేవాలయాలకు చెందిన అత్యంత విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ పవిత్ర ప్రాంగణాల్లో వ్యాపార కార్యకలాపాలకు పచ్చజెండా ఊపింది. ఆలయాల వద్ద ప్రైవేటు హోటళ్ల నిర్మాణానికి అనుమతించడం ద్వారా విచ్చలవిడి ధోరణికి తెరతీస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 3 నెలలకే 2024 ఆగస్టు 27న పెద్ద ఆలయాల పరిసరాల్లో ప్రైవేట్ హోటళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఇటీవల ఆదేశాలు వెలువడ్డాయి. రాష్ట్రంలోని 7 ప్రధాన ఆలయాల వద్ద ప్రైవేట్ హోటళ్ల నిర్మాణానికి అనుమతిస్తూ దేవుడు భూములను 33 ఏళ్ల పాటు లీజుకిచ్చేందుకు స్థలాలను గుర్తించాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ ఈవోలను ఆదేశించారు. మద్యం, మాంసం సరఫరా జరిగే ప్రైవేట్ హోటళ్లను ఆలయాల వద్ద, అది కూడా దేవుడి భూములను లీజుకిచ్చి అనుమతించడం పట్ల దేవాదాయ శాఖ వర్గాలు విస్తుపోతున్నాయి. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల వద్ద 1/2 ఎకరం నుంచి ఎకరం చొప్పున ప్రైవేట్ హోటళ్లకు లీజుకిచ్చేందుకు స్థలాలను గుర్తించాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశించారు. అయితే వీటిల్లో విజయవాడ దుర్గగుడి మినహా మిగిలిన 6 చోట్ల భక్తుల కోసం ఆయా ఆలయాల నిధులతో నిర్మించిన గదులు పెద్ద సంఖ్యలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఒక్కో చోట 100కు పైగా అద్దె గదులున్న దేవాలయాలు ఉన్నాయి. అయినప్పటికీ వీటిని కాదని ప్రైవేట్ హోటళ్ల నిర్మాణాలకు అనుమతించడంపై విస్మయం వ్యక్తమవుతుంది. దేవాదాయ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు, సత్రాల పేరిట 4.45 లక్షల ఎకరాల భూములు ఉండగా 2.11 కోట్ల చదరపు గజాలు ఖాళీగా ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. వీటి విలువ కోట్లలో ఉంటుంది. 33 ఏళ్ల లీజుకు అప్పగించడం అంటే హోటళ్ల నిర్మాణం జరిగాక ఇక ఆ భూములు తిరిగి దేవాలయాల ఆధీనంలోకి వచ్చే పరిస్థితి ఉండదనే ఆందోళన వ్యక్తమవుతుంది. వేలం విధానంలో కాకుండా లీజు ద్వారా కేటాయించడంతో టీడీపీ పెద్దల సన్నిహితుల చేతుల్లోకి వెళ్లిపోవడం ఖాయమని పేర్కొంటున్నారు. 2014-19 మధ్య కూడా చంద్రబాబు ఇదే రీతిలో వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు.